Hey everyone, today I'm super excited to share with you my little celebration of వినాయక చవితి. చాలా మందికి న్యూ ఇయర్ అంటే రెజల్యూషన్ గా భావిస్తారు, కానీ ఇక్కడ మన పిల్లలందరూ వినాయక చవితి రాగానే బుక్స్ అన్ని దేవుడి మూలను పెట్టేసి పూజ చేసేసి వినాయకుడిని కోరుకుంటారనమాట. చదువు మంచిగా రావాలి, రేపటి నుంచి నేను బాగా చదువుకోవాలని. మీరు గమనిస్తే గనుక పెద్దల్లో ఉన్న ఎగ్జైట్మెంట్ కంటే చిన్న పిల్లలు ఇంకా యంగ్ పీపుల్ లో ఉండే ఎగ్జైట్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. వినాయక చవితి రాగానే అందరి మొహాల్లో ఏదో తెలియని ఉత్సాహం ఉంటుంది. మా ఇంట్లో వినాయకుడిని పెట్టుకొని పూజ చేసే అంత ఆనవాయితీ లేదు, కానీ నా చేతులతో మట్టితో వినాయకుడిని చేసి పూజ చేయాలని చాలా ఆశ అన్నమాట. ఇది నేను రెండోసారి వినాయకుడిని మట్టితో చేస్తున్నాను. ఫస్ట్ టైం అయితే బాగా వచ్చింది. వినాయకుడు విగ్రహం చేయాలంటే మామూలు మట్టి సరిపోదు, మనకి బంక మట్టి కావాల్సి వస్తుంది. 3 రోజులు బకెట్ లో నీళ్లు నానబెట్టి క్లే వచ్చేలాగా ఫిల్టర్ చేశాను. కళ్ళు పెట్టిన తర్వాత ఒక్కసారిగా స్పైడర్ మ్యాన్ అలా వచ్చేలా వెళ్ళిపోయాడు అనమాట. బొమ్మ చేసే ప్రాసెస్ లో చెవులు చాలా త్వరగా అయిపోయినాయి. తర్వాత బొట్టు విషయానికి వస్తే ఇది కొంచెం టైం పట్టింది. నాకు క్రియేటివిటీ స్కిల్స్ చాలా తక్కువ అన్నమాట, బట్ ఇది అయితే కంప్లీట్ గా నా ఓన్ గా చేశాను. ఎంత డిఫరెంట్ గా ఉన్నా పర్లేదు, ఏం కాదు అనేసి ఎక్కడా చూడకుండా చేశాను అనమాట. సో చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు, షేప్ ఎలా ఉన్నా పర్లేదు, నీలో ఉన్న కళా పోషణ అనేది రెట్టింపు అవుతూనే ఉండాలి. మొత్తానికి బొట్టు విషయానికి వస్తే పెళ్లి బొట్టులా పెట్టేశాను. ఏంటి ఇంకా చేతిలో వేయలేదు అనుకుంటున్నానా? ఇగో వచ్చేసాయి. లాస్ట్ లో ఒక చిన్న లడ్డు చేసి చేతిలో పెట్టేశాను. So this is the final output. మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో అండ్ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ వినాయక చవితి.